ఎందుకు ఎగురుతున్నావ్? కాలు తొక్కింది కనపడక కళ్ళజోడు పనిచేస్తానయ్యా, కష్టంగా ఉంది. ఉండే ఇప్పటికే మనం గుర్తుపట్టేసేలాగా ఉన్నారు, తప్పించుకోలేం మనం. వచ్చిన పని చూడండి. ఎవరయ్యా మీరు? అమ్మాయి తరపున గెస్ట్లా, అబ్బాయి తరపున గెస్ట్లా? ఆంటీ సైడ్ ఆర్కెస్ట్రావా? మరి నువ్వేటి ఎలాగొన్నావు? ఎర్ర సముద్రంలో ఇదే నల్ల సొర చెప్పలేక తల ఎర్రగా ఉంది, మీస నల్లగా ఉంది, ఏంటి సంగతి? బలం కోసమని వయగర వాడాడు, ఎఫెక్ట్ పైకి కొట్టింది, కింద అలాగే ఉండిపోయింది. నాకెందుకు మీ మీద చాలా డౌట్ గా ఉంది. అరే మాకి వంకర మాధవ్ మీద మీకు డౌట్? వంకర మహాదేవ్ శంకర్ మాధవ్ కజిన ఆడి సంగతి సరే, నీ మీద మరీ డౌట్ గా ఉంది. నీ గెటప్ అస్సలు నచ్చలేదు. నేను కూడా వీళ్ళకి అదే చెప్పాను, అన్నీ సరే అనుకుంటే అవమానా? మరి లేచి ఆడుతున్నాడు. అరే శవాలు కూడా లేపుతాడు భాయ్ సాబ్. ఇంతకీ ఆడతాడా పాడతాడా? చేతిలో చిక్కుంటే చాలు, డ్రమ్ అయినా దాని అమ్మైనా ఇరగవాయించేస్తారు అంతే. అవును, తెలుగోళ్ళ పెళ్లికి ఈ పంజాబీ సింగ్ ఎందుకు? సింగ్ కాదా సింగరా? తెలిసిపోయింది. బలరమైంది. విడిది సింగేరా? మండపానికి ఎటు వెళ్ళాలి? ఇదిగా ఇటు. మేము అటు నుంచి వెళ్తామే. అలాగే అలాగండి. ఈ అమ్మాయిలు ఎవరు? నో టచింగ్స్. లుకింగ్స్ గా వాడడం. పోనీ పేర్లని చెప్పచ్చు కదా. ఎందుకు చెప్పావు? సిమ్రాన్, హాసిన్, క్రోసిన్, మెటాసిన్. ఈ అమ్మాయి పేరు నేను చెప్తా. ఈ అమ్మాయి పేరు అనాసి. ఆ అమ్మాయి పొట్టి చూడగానే నా తల్లు గాయ పోయింది. ఇంకోసారి చూడగా డబ్బులు పోతాయి. మేము ఇటే కదా వెళ్ళాల్సిందే. పదండి. నాకే షాక్ ఇచ్చాడు. ఇక్కడ డాన్స్ ప్రోగ్రామ్ ఇచ్చారా? సార్ ఒక్కసారి సిమ్రాన్ బొడ్డు చూపిస్తూ ఒక్క మగాడు పాట ఏంటంటే నువ్వు పెళ్లి చూడడానికి వచ్చావా సిమ్రాన్ బొట్టు చూడడానికి వచ్చావా? అరే నీటి బీబీ బొట్టు చూడు. ఇక్కడ మొత్తం లైటింగ్ అరేంజ్మెంట్ చేసింది నేను. ఎక్కువ మాట్లాడితే పవర్ కట్, మీ ప్రోగ్రామ్ కట్. ఏట్రా ఇది? కాదేటిది? ఇక్కడ ఎవడు కష్టం, ఎవడు గోండావో, ఎవడు డాన్స్ లో తెలియకుండా పోయింది ఆఖరికి. నేను బొడ్డు డాన్స్ చూడాల్సిందే. సర్లే ఏదో డాన్స్ చూసుకో. కావాలంటే ఆగమ్మా, కావాలంటే ఇదిగో ఈ ఆంటీ డాన్స్ బేబీ డాన్స్ చేస్తుంది, అది కూడా చూసుకో. ఏంట్రా ఎదవా, నేను డాన్స్ చేస్తే చూస్తావా? ఇప్పటి వరకు నా మొగుడికే చూపించలేదు. ఏంటయ్యా డాన్స్ చేయకుండా ఎక్కడ తిరుగుతున్నారు? మా వాడికి కొట్టి కొట్టి పొట్ట బెలూన్ లా ఉబ్బింది, ఫ్రీ అవుతాడంటే తీసుకొచ్చాం. ఎక్స్క్యూజ్ మీ. సరిపండి. నాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి, నాకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఇలాంటి రౌడీజాలు మామూలు అడుకోవటాలు మా ఇంట వంటలేవు. సిగ్గులేని కుటుంబంలో పుడితే పుట్టానేమో గానీ ఇలాంటి రౌడీలు కేడీలు పుట్టిన కుటుంబంలో పుట్టలేదు. ఒక రౌడీ ఉన్న ఇంటికి అల్లుండయ్యానన్న బాధ అయ్యో నేను తట్టుకోలేకపోతున్నాను. భార్య ఉన్న చోటే భర్త కూడా ఉండాలన్న ప్రిన్సిపల్ మీద బతుకుతున్నాను కాబట్టి ఇన్నాళ్ళు నేను ఇక్కడ ఉన్నాను. చూడండి అత్తయ్య గారు, మీ అమ్మాయిని నాతో పాటు ఇప్పుడు పంపిస్తే పంపించండి, లేకపోతే జీవితాంతం మీ దగ్గర ఉంచుకోండి. నేను వెళ్ళిపోతున్నాను, నన్ను ఎవరు ఆపొద్దు. వదలండి వదలండి. ఎవరు పట్టుకున్నారు? ఎవరు పట్టుకోలేదా? థ్యాంక్స్. అయినా సరే వెళ్ళిపోతున్నాను. ఆగండి అల్లుడు గారు, అబ్బాయి వచ్చిన తర్వాత ఏం జరిగిందో నేను కనుక్కుంటాను, మీరు ఆవేశపడకండి. నన్ను ఆపకండి అత్తయ్య గారు. అల్లుడు గారి మాట కాదనకు. లాస్ట్ బస్ కూడా వెళ్ళిపోయే టైం అయింది, వెళ్ళని. మామయ్య గారు, నాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. పెద్దవాళ్ళు చెప్తే నేను వెళ్ళను, ఆగిపోతా. వద్దు, వెళ్ళు. మీరు వెళ్ళమంటున్నారు కాబట్టి వెళదాం అనుకుంటున్నాను, కానీ మళ్ళీ వారం రోజుల్లో తిరిగి వచ్చేస్తా. వద్దు, రానక్కర్లేదు, వెళ్ళు. లక్ష్మి, వారం రోజులు తిరగక ముందే. హలో, ఎవరు అవతల పక్క? నేనే నీ మొగుణ్ణి. అది చెప్పడానికి ఫోన్ చేసావా? నాకు గుర్తుందిలే. అది కాదు భూ. బూ ఏంది? బూదేమనలేవా? బతకమా? తొందరగా రా, పెళ్ళా బాత్రూమ్లు అన్ని కడుగు. సరేనా? ఏమే ఈ టైంకా పనికొచ్చేది? టెన్షన్ గా నెల వచ్చేసరికి జీతాలు ఇస్తుంటే నొప్పి తెలియట్లే. ముందెళ్ళి వాకిలుడ్చి ముగ్గు పెట్టు. బోల్డ్ అని అంట్లో ఉన్నాయి, వెళ్ళితో. అట్టగేనమ్మా. నువ్వేందయ్యా గమ్ముగా ఉన్నావు? ఫోన్ చేసి మాట్లాడవే. నాకంత అవకాశం ఎప్పుడు కల్పించావు? ఒరేయ్ ఒరేయ్ ఒరేయ్, నీ నేకిలి కాఫీలర కొట్టి రోడ్డు మీద పడతాను యాదవా. ఎన్నిసార్లు చెప్పినా నీ నిరక్ష్యం మార్కవు, దొంగ సచ్చినోడా. నువ్వు చెప్పయ్యా. భూదేవి, నువ్వు నాతోనైనా మాట్లాడు, వాళ్ళతోనైనా మాట్లాడు. చాలా ఇబ్బందిగా ఉంది. మ్యాటర్ మీరే చెప్పండి. సార్ పర్లేదు, మీరే చెప్పండి. మేడం, మన ఇంటికి 4 సెక్యూరిటీ గార్డ్స్ ని పంపుతున్నట్టు సార్ చెప్పమన్నారు. వాళ్ళని మీరు ఉంచుకోమని, సారీ, ఇంట్లో ఉండనివ్వమని చెప్పమన్నారు. ఏ ఈ మ్యాటర్ తనే చెప్పొచ్చుగా, మధ్యలో గొట్టంగాడు ఎందుకు? సార్, ఇదేదో మీకు సంబంధించిన మ్యాటర్.
రాజేష్ ఈ కాలనీలోనే ఎక్కడ ఉంటున్నానని చెప్పాడు రా. దానికి అంత ఆలోచన ఎందుకురా అడ్రస్ ఇచ్చాడు కదా బయటికి తీసి చూడు. తొందరగా ఎదుగురా. ఈడవడరా మ్యారేజ్ వాళ్ళు ఇస్త్రాకుల కోసం పట్టాడు. ఈ టైంలో దేవుళ్ళ దొరికాడు రా. నిజమేరా గురుగారు మీరు ఈ కాలనీలోనే ఉంటారా? ఉంటాను. మరి ఏ కాలనీలో ఉంటారు సార్? తెలియదు సార్. ఇది బృందావన్ కాలనీ బేవర్స్ కాలనీ. మరి బయట బృందావన్ కాలనీ బోర్డు ఉంది. ఉంటదండి. ఆర్య వైశ్య బ్రాహ్మణ భోజన హోటల్ ఉంటుంది. ఆర్యులు వైశ్యులు బ్రాహ్మణులు వచ్చి బయట కట్టుకుని భోజనాలు పెడతారా? సార్ గురుగారు కొంచెం కూల్ ఉండి లేకపోతే మాట్లాడేది నేను చెప్తాను. గురుగారు కోపం తెప్పిస్తామండి. గురుగారు ఈ కాలనీలో రాజేష్ అని మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడండి, మీకేమన్నా తెలుసా? రాజేష్ అని పేరు గల వ్యక్తి ఈ కాలనీలోనే కాదు ఈ ఊళ్ళో ఉన్నాడు. ఏంటండి ఇందా నుంచి చూస్తున్నాను రివర్స్ లో వస్తున్నారేంటి మీరు? మీరు లేండి, అర్జెంట్ గా బండి పార్క్ చేసుకోవాలి. లేవాలా? లేస్తాను. నాకంత నేనైతే 2 ఇస్తాను. నోటిస్తేనే చచ్చిపోతారా? ఏంటి ఏంటి వాడు గొణుకుతున్నాడు? ఏం లేదు సార్, వాడు 2 రూపీస్ ఇస్తా అంటే వద్దు, గురుగారు 10 రూపీస్ ఇద్దాం అంటున్నారండి. నాకు ఇంకో లైన్ పడింది. సారీ ఫ్రెండ్, ఇది 10, ఇది 100, మొత్తం 110. లేవండి. రాజేష్ ఇల్లు ఎక్కడంటే అదే. ఊరి నీ అమ్మ కడుపు మాడ, ఎక్కడైనా బ్రేక్ ఫెయిల్ అయితే చచ్చిపోతారా? నువ్వు బ్రేక్ అయితే చంపుతున్నావు ఏంట్రా? ఏంట్రా ఏంట్రా ఏంటంటే బంగ్లా రంగేస్తావు తెలుసు కదా, వచ్చేసరికి గేట్ తెరుస్తావు తెలీదు. ప్యాకెట్ డ్రెస్ వేసుకోవడం సాయి కుమార్ లో ఫీల్ అవుతున్నావా? ఎడిది దరిద్రుడా నువ్వు బానే. ఆహా ఇదేరా ప్యాలెస్, రాజభవనం. రాజ కుటుంబీకులు మాత్రం ఇక్కడ ఉంటారా? మన పని వాళ్ళకి నచ్చిందనుకో మనం ఎక్కడికో. రిలీజ్ రోజు బుకింగ్ కౌంటర్ లో దూకినట్టు ఆ జంపింగ్ ఏంట్రా? సూది మోపిన శబ్దం వచ్చిందంటే చంపాత్ర పడేస్తాను. వాళ్ళు మనం చూస్తే ఏమనుకుంటారా? కోడిగుడ్లు దింపినట్టు జాగ్రత్తగా సామాన్లు ఒక్కొక్కటే దింపండి రా. దింపండి 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 దింపండి. అబ్బా మీ అమ్మ కడుపులు మాడ పడేస్తారంట్రా. ఇప్పుడే కదా చెప్పాను. ఒరే నానా చెప్పులు పడి ఈ బంగ్లా మేనేజర్ కాళ్ళు పట్టుకుని ₹1,00,000 కాంట్రాక్ట్ సంపాదించుకున్నాను రా. మీకు దండం పెడతాను రా, నా నోట్లో మట్టి కొట్టకండి రే. ఒరే జూలో ఉండాల్సిన జంతువురా మీరు, నాకు దాపరించారేంట్రా? అమ్మా రే అప్రసెట్లారా చంపేస్తాను, జాగ్రత్త తండి. గోతిగా నక్కలా చూపెట్రా, నీ ముక్కు కొరుకుతా. చెప్పండి. ఆ పొట్టాడుతో మాటలు పడాల్సిన అవసరం మాకు లేదు, మేము వెళ్తున్నాం. అలా అంటే ఎలా కుదురుతుందిరా? అన్నిటికీ ఒప్పుకునేగా వచ్చాం. అవును, 30 రోజులైనా ఉండి తీరాలి. ఆ వల్ల కాదు. పోనీ 15 రోజులైనా ఉందాం. సరే కుదరదు కానీ 3 రోజుల జెండా అయితే ఓకే. ఏంటి మీటింగ్ పెట్టారండి ఇక్కడ? సామాన్ తెచ్చమన్నారు కదా. ఏంటి ఆ లుక్ ఏంటి? ఆ లుక్ ఏంటి బాబు? ఆ లుక్ ఏంటి? ఎందుకలా చూస్తున్నావు? ఇతనేంటి? ఇతని దగ్గర నేను పని చేస్తున్నానా, నా దగ్గర ఇతను పని చేస్తున్నాడా? అబ్బో అరే తింటండి తీసుకెళ్ళరా ప్లీజ్. అబ్బా